హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే CBT-1 2024 ఆర్ఆర్బీ జేఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అసలు CBT-1 2019 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇచ్చిన రివ్యూస్ అనేవి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మొత్తం లైక్ చేయండి. అండ్ వచ్చేసి మెయిన్గా సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి బిఫోర్ 12 days ముందు వాళ్ళకి ఈ CBT-1 రిజల్ట్ అయితే వచ్చింది. సో అక్కడ ప్రిపరేషన్ కూడా మనకు పెద్ద టైం ఉండదు. సో ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ వచ్చేసి దీని అనాలిసిస్ చూస్తే, సో ఇది 96 అటెంప్ట్ చేసేది అండ్ ఇందులో 81 కరెక్ట్ అయ్యాయి, 15 వచ్చేసి రాంగ్ అయ్యాయి. సో ఇది రా మార్క్స్ వచ్చేసి 76.76. ఇతని కేటగిరీ మేము మెన్షన్ చేయలేదు. సో దాన్ని బట్టి కేటగిరీ పెట్టుకుని నార్మలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ వర్క్ కనుక ఓసీ వచ్చేసి తక్కువ నార్మలైజేషన్ అనేది కలుపుతారు. ఒకవేళ టఫ్ సెక్షన్ వాళ్ళకి 10 మార్క్స్ కలిపితే వీళ్ళకి 5 కలపచ్చు. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు సపోజ్ నార్మలైజేషన్ కేటగిరీ వైజ్ కూడా చేస్తారు కాబట్టి 10 out of ఒక 7 వరకు యాడ్ చేయొచ్చు. అండ్ ఎస్సీ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి 10కి నార్మలైజేషన్ చేస్తే 10 మార్క్స్ అనేవి ఈ కేటగిరీ వాళ్ళకి కూడా వస్తాయి. సో ఇది అంటే వీటిని ఒక 15 అనేది రాంగ్ చేశారు. ఇతనికి యాడ్ అయిన మార్క్స్ నార్మలైజేషన్ 5.3. ఓకే, ఏంటంటే ఇతని 12 days ముందే రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సికింద్రాబాద్ జోనే. సో ఇతను ఏంటి అన్నారంటే, ఇతని లక్ చూడండి ఎలా ఉందో కొంచెం. అంటే లక్కీ పర్సన్స్ అంటారు కదా కొంతమంది, ఇతనికి వచ్చినాయి 57 మార్క్స్. సో నార్మలైజేషన్ తర్వాత వచ్చింది 66. ఇతను కట్ ఆఫ్ వచ్చి వీళ్ళ జోన్లో కట్ ఆఫ్ వచ్చేసి 64 నుంచి 65 మార్క్స్ దాకా తీసారు. జస్ట్ 1 మార్క్తో క్వాలిఫై అనేది అయ్యారు. ఓకే, అండ్ ఏంటంటే కొంతమందికి మనకి ఏంటంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక ఆవగింజ ఎంత అయినా అదృష్టం ఉండాలంటారు. సో ఇతనికి బాగా ఉంది అది. సో మెయిన్గా చూస్తే ఇతను ఎన్ని అటెంప్ట్ చేశారు అంటే, సో ఇతను 81 అటెంప్ట్ చేశారు. ఇందులో కరెక్ట్ అయిన 63, రాంగ్ అయిన 18, యాక్చువల్ మార్క్స్ వచ్చేసి 57 వస్తే, సో ఇతనికి యాడ్ అయిన మార్క్స్ 57, 9 అప్రాక్సిమేట్లీ 10 మార్క్స్ వరకు యాడ్ అయ్యి. సో ఇదండి. సో మనకి లక్క కూడా ఫేవర్ చేయాలి కొన్ని చోట్ల. సో ఇది సెకండ్ పర్సన్ ఇచ్చిన రివ్యూ. అండ్ ఏంటంటే ఇతను చెప్పింది ఏంటంటే, బిఫోర్ గివింగ్ కట్ ఆఫ్ అనేది అంటే కొన్ని జోన్లో 80 మార్క్స్ కూడా ఉన్నాయి అని చెప్పించారు. ఏంటంటే ఇతని సికింద్రాబాద్ జోన్లో 65 కట్ ఆఫ్ వరకు తీస్తే ఇతను క్వాలిఫై అయ్యాడు సెకండ్ స్టేజ్కి. అండ్ ఏంటంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత అంటే జోన్ టు జోన్ కట్ ఆఫ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే క్యాస్ట్ పరంగా క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి కూడా మనకి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే, ఇది ఏంటంటే నార్మలైజేషన్ అనేది కేటగిరీ వైజ్ నార్మలైజేషన్ తర్వాత జనరల్ వాళ్ళకి 65, ఓబీసీ 60, అంటే ఎస్సీ 40 to 50. ఇది కేటగిరీ వైజ్, కానీ ఇది ఓన్లీ సికింద్రాబాద్ జోన్ వరకే. సో దీన్ని బట్టి ఈసారి కట్ ఆఫ్ అనేది కూడా హైగానే ఉంటుంది. సో ఎవరైతే 60 వచ్చారో వాళ్ళు ఇంకా వెనకడి ఎక్కలేదు, వాళ్ళైతే కంపల్సరీ మనం స్టేజ్ 2 ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, సో ఇతని రిజల్ట్ వచ్చేసి ఇతను 85 అటెంప్ట్ చేశారు. అందులో 76 కరెక్ట్ అయ్యాయి, 6 రాంగ్ అయ్యాయి. సో ఇతనికి వచ్చి రా స్కోర్ వచ్చేసి 77. అప్రాక్సిమేట్లీ ఇతనికి ఎంత కలిసిందో చూడండి, నియర్లీ 13 మార్క్స్. అంటే వీళ్ళు చాలా టఫ్ ఉందనుకుంటా. అండ్ కేటగిరీ కూడా ఎస్సీ అయితే మాత్రం కంపల్సరీ వీళ్ళు 13 మార్క్స్ వరకు కలిసేది. సో ఇతని స్కోర్ వచ్చేసి 90 మార్క్స్. సో ఇదండి మనకి నార్మలైజేషన్ అనేది
ఒక ఇయరే కానీ అది దేని మీద డిపెండ్ అవుతుందంటే కేటగిరీ ప్రకంగా, కేటగిరీ జోన్ వైజ్ హైయెస్ట్ కట్ ఆఫ్ తీయడం వల్ల. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటే కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది. ఓకే, సో ఇందాక నేను చెప్పాను కదా అదే. అండ్ ఏంటిది ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జస్ట్ స్క్రీనింగ్ టైప్ వరకే. కానీ ఏంటంటే సెకండ్ స్టేజ్లో మనకి మెరిట్ లిస్ట్ బట్టి కేటగిరీ వైజ్ కానీ మెరిట్ లిస్ట్, సో దీన్ని బట్టి డిపెండ్ అవుద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.